ఒక అమాయకుడైన పాస్టర్‌ని బలి చేశారు. బలి పశువుని చేశారు. ఒక పోలీసు వారు కూడా న్యాయం చేయకుండా అన్యాయమే చేశారు. క్రైస్తవులకి తీరని లోటు. ఈ విషయం మీద మాట్లాడదామని ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ముఖ్యంగా ఈ పాస్టర్ గారు కోడి దానం గారు. ఈయన వయసు 65 సంవత్సరాలు. ఆయన సువార్త పత్రికలు పంచుతూ ఉంటారు. ఇప్పటివరకు దాదాపు కనీసం ఒక లారీ సువార్త పత్రికలు పంచుంటారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరిని అడిగినా కూడా గత 30 సంవత్సరాలుగా ఆయన అదే పని చేస్తున్నాడు. అంత గొప్ప సువార్థికుడు ఆయన 10 సంవత్సరాలుగా ఒక బోటిగూడెం మీద, నల్లగుంట్ల బోటిగూడెం మీద ఒక చర్చి ఆయన సొంత డబ్బులతో నిర్మించుకొని వాళ్ళకి కాళ్ళకి చెప్పులు, వాళ్ళకి ఒంటి రుద్దుకోవడానికి సబ్బులు, షాంపులు, వాళ్ళకి బట్టలు, రగ్గులు, ప్రతి ఆదివారం కూడా వండుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒక 40 మందికి భోజనాలు. వాళ్ళకి అసలు నాగరికతే సరిగ్గా తెలియదు. అలాంటి వారికి ఆయన ఎంతో సాయపడుతూ త్రాగుబోతుల్ని, ఈ తిరుగుబోతుల్ని, ఎవరైతే బీడీలు, సిగరెట్లు, ఈ గంజాయిలకి అలవాటు పడున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడి మాటలు చెప్పి దేవుని ప్రేమతోటి ఆయన దేవుని దగ్గరికి తీసుకొస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ఈ జరుగుతున్న పరిస్థితులను బట్టి అనుకోకుండా ఒకరోజు రాత్రి మార్చి 31వ తేదీ అంటే 2026లోనే మార్చి 31వ తేదీన ఆ చర్చిని మొత్తాన్ని కూడా నేలమట్టం చేసేశారు. నేలమట్టం చేసిన తర్వాత పోలీసు వారికి వారు ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వారు వచ్చారు, ఏఎస్ఐ గారు వచ్చారు, ఇంకా కొంతమంది కానిస్టేబుల్స్ వచ్చారు. అదంతా కూడా కమిటీ హాల్ అంట కదా, మీది కాదంట కదా, వారే కట్టుకున్నారంట కదా, వారే కూల్ చేసుకున్నారంట కదా అని పోలీసు వారే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు కొంతమంది బెదిరించారు, కొంతమందిని ఎంత చూస్తామని చెప్పారు, కొంతమంది మేమే పడేసామని చెప్పారు, మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పినప్పుడు ఆ అనుమానితుల పేర్లన్నీ కూడా రాసి మేము మళ్ళీ కూడా ఇంకో కంప్లైంట్ ఇచ్చాం. ఇంకో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు ఇదిగో కడతాను అదిగో కడతానని చెప్పేసి మమ్మల్ని భ్రమ పెట్టి వెరిఫికేషన్ చేసి వస్తాను ఇది అని చెప్పేసి అసలు కేసే కట్టకుండా పెండింగ్ పెడుతున్నారు. ఈ సమయంలోనే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అక్కడ అర్జీ పెట్టాము. ఆ తర్వాత ఎస్పీ గారి కార్యాలయానికి వెళ్ళాము. అయితే ఎస్పీ గారు అందుబాటులో లేకపోతే డిఎస్పీ గారు ఉన్నారు, నాగరాజు గారు, ఆయనకు కూడా మేము కంప్లైంట్ చేసాం. చేస్తే ఈరోజే నేను సిఐ గారిని పంపిస్తున్నాను, మీకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేసి మీకు ఇస్తారు, ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేస్తారని మాకు మాట ఇచ్చారు. ఆ తర్వాత మేము వచ్చేసాం. వచ్చిన తర్వాత మరి సిఐ గారు, ఎస్ఐ గారు మరి ఏం మాట్లాడుకున్నారో, మరి ఏం జరిగిందో తెలీదు. వాళ్ళు సొంతగా ఆలోచించుకొని మేము ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎస్ఐ గారు చేస్తారని సిఐ గారు చెప్పేసి వెళ్ళిపోయారు ఎర్రగొండపాలెం. ఈ ఎస్ఐ గారు మళ్ళీ 2 రోజులు తిప్పారు. మళ్ళీ ఏదైతే ఎఫ్ఐఆర్ చేస్తున్నామని చెప్పారు కానీ పేరు లేకుండా ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్కి మాత్రమే అనామకంగా ఒక ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ నెంబరు 36/2026. అక్కడ సంబంధించిన ఫ్యాన్లు ఉండాలి, టేబుల్ ఉండాలి, కుర్చీలు ఉండాలి, కొన్ని బైబుల్స్ ఉండాలి, ఆయనది ఒక పెట్టు ఉండాలి. ఆ పెట్టులో అనే డాక్యుమెంట్స్, కొన్ని బైబుల్స్, కొన్ని విలువైన పత్రాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఏమీ లేవు, మొత్తం తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చి మేము కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే కూడా పట్టించుకోవట్లేదు. ఎవరో చిన్న భయ్యన్న అని వాళ్ళ కుటుంబాన్ని కొంతమందిని పిలిపించారు. పిలిపిస్తే ఆ స్టేషన్కి వచ్చిన వ్యక్తి అవును నేనే చర్చిని పగలగొట్టాను, నేనే రేకులు తీసుకెళ్ళిపోయాను అని ఎస్ఐ ముందే ఒప్పుకుంటున్నారు. ఆ వీడియో కూడా మీకు సబ్మిట్ చేస్తాం. అయినా కూడా ఎటువంటి యాక్షన్ లేదు. ఎఫ్ఐఆర్ చేయమంటే నేను చేయను, నా వల్ల కావట్లేదు, మీరు సిఐ గారి దగ్గరికి వెళ్ళండి, ఎర్రగొండపాలెం ఆయన చేస్తారని చెప్పారు. ఆ పోలీసు వారిని గట్టిగా మేము కేసులు ఎందుకు పట్టట్లేదు, మీరు ఎందుకు వారిని అరెస్ట్ చేయట్లేదని మాట్లాడుతుంటే మాకు ఒక నోటీస్ ఇచ్చారు. బిఎన్ఎస్ 94 అనుకుంటా, 94 నోటీస్ ఇచ్చి మీకంటూ అసలు ఎవిడెన్స్ ఏమైనా ఉందా, ఉంటే తీసుకొని రండి, మేము కేసు కడతామని చెప్పారు. దాని నిమిత్తమై ఆయన పెట్టె అక్కడ చర్చి దగ్గర ఉంది, ఆ గోడల కింద ఏమైనా ఉందేమో, సరే రేకులంటే తీసుకెళ్ళిపోయారు, ఆ గోడల కిందన్నా ఆ పెట్టె వెతుకుదామని అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళంగానే రాళ్ళు తీసుకుని కొట్టేస్తున్నారు మమ్మల్ని. మేమందరం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది ఉంటేనే రాళ్ళు తీసుకుని కొట్టకపోతే ఆయనకి తగలిపోయింది. ఆయన మేమే పక్కగా లాగేసాం. ఒకవేళ ఆయన ఒక్కడే లేకపోతే వాళ్ళ వైఫ్ లేకపోతే వాళ్ళ పిల్లలతో వెళ్తే అసలు ఆయన పరిస్థితి ఏంటి? అంటే క్రైస్తవులకి ఇన్ని జరుగుతున్నా కూడా ఇంతవరకు కేసులు పెట్టట్లేదు. అలాంటిది సరే అది అయిపోయింది, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాం, మళ్ళీ కూడా కేసులు పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు సార్ కేసులు అని మళ్ళీ నేను వెళ్తే అసలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కులం పేరు పెట్టి దూషించారంట, మీ మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం, మీ అందరూ ఆధార్ కార్డులు ఇవ్వండి అని చెప్పి మా అందరి పేర్లు ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళందరూ పేర్లు రాసుకున్నారు ఎస్ఐ గారు. ఆ తర్వాత మీరు స్టేషన్కి వచ్చి చాలా రుబాబుగా మాట్లాడుతూ ఉన్నారు, మా విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారు, మీ మీద కూడా మేము కూడా కేసు పెడతాం, కాబట్టి మీరంతా సైలెంట్గా ఉండాలి, ఆ కేసులు కట్టిన తర్వాత మీరు ఇచ్చిన కేసు కూడా కడతాం, 3 కడతాం అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే చర్చి ప్రాపర్టీ మాది, చర్చిని పడేసింది మాది, దెబ్బలు తినింది మేము, ఆ తర్వాత సామాన్లని తీసుకెళ్ళిపోయింది మావి, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కేసులు మా మీదే. ఇది ఎక్కడ న్యాయం? అసలు పోలీసు వారు ఏమనుకుంటున్నారు? క్రైస్తవులు అంటే లెక్కలోకి లేదా అసలు? అంటే మేము ఓట్లు వేయకుండానే ప్రభుత్వాలు మీరంతా నడిపిస్తూ ఉన్నారా? దయచేసి ఈ విషయం పెద్దవాళ్ళందరికీ తెలుసు, కానీ సీఎం గారు అయితే ఇలాంటివి ఖచ్చితంగా స్పందిస్తారు, కానీ ఆయన దాకా చేరినట్లేదు. దయచేసి స్పందిస్తే చాలా మంచిది.
ఎందుకంటే ఎస్ఐ గారు కనుక ఎవరైతే మందిరాన్ని కూల్చివేశారో వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసు బుక్ చేసి రిమాండ్ కనుక చేసినట్టయితే ఈ గొడవ అంతటితో సద్దుమణిగేది. అక్కడ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే 50 మంది కుర్రోళ్ళంతా లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు, 20 మంది బయట సెక్యూరిటీలా కాపలా కాస్తున్నారు, మేమన్నా బయటికి వెళ్ళిపోతామేమోనని. అంటే ఏం జరుగుతుంది? ఒక పోలీస్ స్టేషన్లోనే సెక్యూరిటీ లేదా క్రైస్తవులకి? ఇంక మేము ఎవరు నమ్మాలి? మాకు ఎవరు అసలు గ్యారంటీ? మాకు రక్షణ కావాలనుకుని మేము రక్షణ నిలయానికి వస్తే రక్షక భటులే మా మీద అసలు దయ చూపించట్లేదు, ఇంకెవరు చూపించాలి? కాబట్టి దీని మీద మేమైతే నిర్ణయించుకున్నాం, ఎస్ఐ గారి మీద, సిఐ గారి మీద ప్రైవేట్ కేసు కూడా వేస్తున్నాం. క్రైస్తవులకి ఖచ్చితంగా న్యాయం జరగకపోతే ఇంకా కూడా మేము దేనికైనా కూడా పోరాడతాం న్యాయంగానే. ఒకసారి మీరు చూడండి, ఇవన్నీ కూడా ఇది ఇంతకుముందు ఇది పాత చర్చి, ఈ విధంగా ఉండేది. ఆ చర్చి బోర్డు కూడా ఉంది. ఇది పాత చర్చి. ఆయన సర్వీస్ చేస్తూ వాక్యం చెప్తా ఉన్నాడు ఇట్లా. ఇదిగోండి, ఇది వాక్యం చెప్తున్న సందర్భం ఆ చర్చి లోపలనే. ఇదిగోండి, ఇక వారం వారం కూడా అదే పనిగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ చర్చిని కూలగొట్టారు. కూలగొడితే అక్కడ మీరు చూడొచ్చు రేకులు, దర్వాజా అవన్నీ కూడా అట్లాగే ఉన్నాయి, బండలు కూడా లేపి పెట్టారు. ఆ తర్వాత గత నెలలో వెళ్ళి చూస్తే అక్కడ అసలు ఏం సామాన్లు లేవు. ఆ రేకులు, ఆ గేట్లు అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మేము వెళ్ళి చూస్తే ఇది ఇలా వెళ్ళినప్పుడు రాళ్ళు తీసుకొని ఇసటానికి ప్రయత్నించారు. ఇది పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అంటే మా చర్చిని కూలగొట్టినా కనీసం వాళ్ళకి శిక్ష లేదు. వాళ్ళకి ఎటువంటి చట్టపరమైన శిక్షలు వర్తించవా? మాకున్న ప్రాపర్టీ అంటే ఏదైతే ఆ రేకులు, పైపులు ఉన్నాయో అవి తీసుకెళ్ళిపోయినా పోలీసు వారు పట్టించుకోరా? అంటే మమ్మల్ని గొంతు బిసికి చంపబోయినా మీరు పట్టించుకోరా? రాళ్ళు తీసుకొని కొట్టబోయినా మీరు పట్టించుకోరా? ఇది కరెక్ట్ కాదు. దయచేసి అధికారులు, పై అధికారులు కూడా స్పందించాలి. వెంటనే ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, సిక్ అయినా, బౌద్ధులైనా అందరికీ ఎవరి ప్రార్థనాలయాలు వాళ్ళకి ఇష్టం, ఎవరి దేవుడు వాళ్ళకి ముఖ్యం. కాబట్టి ఈ రోజున క్రైస్తవులకు జరిగింది రేపటి రోజున ఇంకొకరికి కూడా జరగకుండా ఉండాలి, లేదంటే ఇంకొక చర్చి కూడా జరగకుండా ఉండాలి అంటే ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో ఖచ్చితంగా వారిని రిమాండ్కి పంపించాలి.